హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన కిచిడి వైజాగ్లో టాపిక్ వచ్చి పాండిచ్చేరి గురించి. సో ఈ టూరిస్ట్ ప్లేస్ గురించి మొత్తం ఫుల్ టూర్ అంతా కవర్ చేస్తున్నాను. అంటే టాప్ ప్లేసెస్ మీరు ఏవైతే విజిట్ చేయాలో అండ్ 3 days ఐటినరీలో, అంటే 3 days 2 nights ఐటినరీలో ఏవైతే కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలి, ట్రావెల్ ఎంత ఎక్స్పెన్సివ్, అక్కడ హోటల్స్ అవి ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటే ఇవన్నీ టోటల్ కవర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో పాండిచ్చేరి అనేది ఒక 2 to 3 days రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ప్రెసెంట్ అంటే బీచెస్ అవి ఎవరికైతే బాగా ఇష్టమో ఈ ప్లేస్ వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందన్నమాట. కొన్ని ప్లేస్లో బీచెస్ ఉండవు కదా, సో బీచెస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరు నుంచి ఎలా రీచ్ అవ్వాలనేది నేను ఈరోజు చెప్తున్నాను. సో బెంగళూరు నుంచి వయా బస్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. బస్ అప్రాక్స్ లైక్ 600 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ 6.5 hours జర్నీ బెంగళూరు నుంచి అయితే. సో నైట్ బస్సెస్ స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అక్కడ పాండిచ్చేరి అనేది చేరుకుంటాం. ట్రైన్ వచ్చేసి ఒక్కొక్క క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్లీపర్ అయితే 300 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఏసీ అది కావాలంటే 750 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. థర్డ్ ఏసీ 750 అండ్ ఫస్ట్ ఏసీ అయితే మీకు 2000 చేంజ్ అలా 2800 అలా పడుతుంది. సో బస్ అయితే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోతారు. మీరు రీచ్ అయిపోయేసరికి అక్కడ ఆటోస్ అవి ఉంటాయి. సో మీరు ఒకవేళ కార్లో అట్లా ట్రావెల్ చేయాలి ముందుగా ఏమీ బుక్ చేసుకోక్కర్లేదండి. 2 wheelers అయితే చాలా ఎక్కువ ఉంటాయి. తక్కువ పర్సన్స్ వెళ్తే అందరికీ డ్రైవింగ్ వచ్చి 2 wheelers ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. రోడ్స్ అవి కూడా బాగానే ఉంటాయి. సో 2 wheelers వచ్చేసి పర్ డే రెంటల్ 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు మన ఐడీస్ అవి తీసుకుంటారు, ప్రూఫ్కి తీసుకొని జెరాక్స్ అవి తీసుకొని ఉంచుకొని మనకి స్కూటీ అయితే ఇస్తారు. సో ముందే చెక్ చేసుకోండి అంత కండిషన్ అది చెక్ చేసుకొని హెల్మెట్స్ అవి కూడా తీసుకోండి. హెల్మెట్స్ అవి కంపల్సరీ వేసుకోవాలి. సో 2 wheelers అయితే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, 2 wheelers ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రెంచ్ కాలనీ దగ్గరలో ఉండాలనుకుంటే అక్కడ వైట్ టౌన్లో తీసుకోండి. టూ మచ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి, నార్మల్గా కూడా పర్ డే లైక్ 600-700 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. హోటల్స్ అయితే అన్ని బాగానే ఉంటాయి. మీరు booking.com, అగోడా ఇలాంటి హోటల్లో చూడండి. నెక్స్ట్ అక్కడ ఫ్రెంచ్ కాలనీకి వైట్ టౌన్కి జస్ట్ ఒక మధ్యలో ఒక రోడే డిఫరెన్స్ అనమాట. రెండు పక్కనే ఉంటాయి. అండ్ మీరు అక్కడ వైట్ టౌన్లో తీసుకుంటే ఫ్రెంచ్ కాలనీకి నెక్స్ట్ అక్కడ బీచ్కి కూడా, రాక్ బీచ్కి కూడా చాలా దగ్గర అనమాట. ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ నుంచి జస్ట్ 1.5 kilometer అలా ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ నుంచి వెంటనే నెక్స్ట్ రాక్ బీచ్ కూడా ఉంటుంది అనమాట. నేను ఐటినరీ అది నీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను పెడతాను. సో ఐటినరీ వచ్చేసరికి ఫస్ట్ డే ఏంటంటే మార్నింగ్ దిగిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రాక్ బీచ్కి అయితే వెళ్ళాం. రాక్ బీచ్ దగ్గర కాసేపు రిలాక్స్ అయ్యి అండ్ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో ఫొటోస్ కూడా పెట్టాను కదా, అవి రాక్ బీచ్ దగ్గరే. సో ఆ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆ రోజంతా కాస్త రిలాక్స్ అయ్యి జస్ట్ ఫ్రెంచ్ కాలనీ చూసారు కదా ఫొటోస్ అవి. ఫ్రెంచ్ కాలనీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ టచ్ అనేది ఉంటుంది అనమాట. హౌసెస్ అవి చాలా బాగుంటాయి, ఫొటోస్కి బాగుంటాయి. ఆ వాల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ అయితే ఎంజాయ్ చేస్తారు. సో అందులోనే కేవ్స్ ఉంటాయి, డిఫరెంట్ కేవ్స్ అవన్నీ ట్రై చేయొచ్చు. ఇది ఫస్ట్ డే ఐటినరీ. సో సెకండ్ డే వచ్చేసి మేము పిచ్చావరం మ్యాంగ్రూవ్కి అయితే వెళ్ళాము. సో పిచ్చావరం మ్యాంగ్రూవ్ అయితే పాండిచ్చేరి నుంచి 74 kilometers అయితే పడుతుందండి. సో 2 wheelerలో అయితే వెళ్ళిపోవచ్చు, దగ్గర వరకు ఏం ప్రాబ్లం ఉండదు. దగ్గరికి వెళ్ళక కాస్త రోడ్ బాగా ఉండదు కానీ మిగతా రోడ్ అంతా అయితే బాగానే ఉంటుంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా బోట్స్ అవి ఉంటాయి, లైఫ్ జాకెట్స్ అవి ఇస్తారు. ఇలాగా అక్కడ టికెట్ సిస్టమే ఉంటుంది. అండ్ లైన్ ఫామ్ చేసి 10 మంది అలా పంపిస్తూ ఉంటారు లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చి. సో వీకెండ్స్ అయితే చాలా చాలా రష్గానే ఉంటుంది. వీకెండ్స్ కాకపోతే మాత్రం అంత రష్ అయితే ఏమి ఉండదు. సో ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది గ్రీనరీగా అది. సో ఇది కూడా ట్రై చేయండి. అండ్ బోట్స్ అవి కూడా సేఫ్గానే ఉన్నాయి, మరి అంత రూల్స్ అవన్నీ అయితే పాటిస్తున్నారు. సో అంత భయపడక్కర్లేదు. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అనమాట. సో ఇదైతే మిస్ చేసుకోవద్దు. పాండిచ్చేరి నుంచి జస్ట్ 75 kilometers కాబట్టి ఇది కూడా ప్లాన్ చేసుకోండి 1 dayలో. సో ఇలా మేము దీని తర్వాత మేము యాక్చువల్లీ చిదంబరం అనేది అసలు ప్లాన్ చేసుకోలేదు. బట్ దీని దగ్గర ప్లేసెస్లో ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా హాఫ్ డే ఉంది కదా అని చూస్తే చిదంబరం టెంపుల్ అయితే ఉందని అప్పటికప్పుడు తెలిసింది. సో చిదంబరం టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, చాలా డివోషనల్ అండ్ చాలా యూనిక్ ప్లేస్ కూడా.
అసలు ఆర్కిటెక్చర్ అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ టెంపుల్ చూడడానికి కనీసం 1 గంట అయినా పడుతుంది, అంత పెద్ద టెంపుల్ అనమాట. సో 4 గోపురాలు ఉన్నాయి, 4 గోపురాలు ఒకలాగే డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. సో చాలా పెద్ద గోపురాలు, చాలా బాగుంది. సో ఎవరైనా పిచ్చావరం వరకు వెళ్తే మాత్రం చిదంబరం టెంపుల్ కూడా మిస్ చేయొద్దు. జస్ట్ పిచ్చావరం నుంచి 13.5 కిలోమీటర్స్ చిదంబరం, సో అప్రాక్స్ గా 40 మినిట్స్. సో అది కూడా మిస్ చేయొద్దు, చూడండి. సో ఇదైతేనండి ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఫ్రెంచ్ కాలనీ ఓన్లీ మార్నింగ్ టైమే కాదు, మార్నింగ్ టైం ఫొటోస్ అవి తీసుకుని నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ లైటింగ్స్, డిఫరెంట్ హౌసెస్, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అక్కడే నైట్ బజార్ లాగా అనమాట. సో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. సో స్ట్రీట్ అంతా ఇలా లైటింగ్స్ అవి పెట్టి నైట్ బజార్ అది పెడుతూ ఉంటారు రోడ్ మీదే. సో ఇది హోప్ కేఫ్. కొన్ని కేఫ్స్ అయితే చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ హోప్ కేఫ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా లైటింగ్ అది పెట్టి 3D ఎఫెక్ట్స్ తో అసలు చాలా చాలా బాగుంది. సో నైట్ బజార్ అన్నాను కదా, ఎక్కువ ఇలా లైట్ కి సంబంధించినవి లైక్ ల్యాంప్స్, ఇలా డిఫరెంట్ లైట్స్, నెక్స్ట్ చిన్న బొమ్మలు ఉంటాయి కదా, క్రాఫ్ట్ ఆర్ట్ బొమ్మలు, ఇవన్నీ అయితే ఎక్కువ ఉంటాయి. సో షాపింగ్ మీరు చేసుకోవాలంటే భారతీ పార్క్ నైట్ బజార్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ దగ్గరే. అది మొత్తం హ్యాండ్లూమ్ సంబంధించిన బజార్ అనమాట. నైట్ 11 వరకు ఉంటుంది. ఆ బజార్ అయితే మిస్ చేయకండి. ఆ బజార్ కూడా బాగుంటుంది, యూనిక్ గా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, క్రాఫ్ట్స్, అన్ని బ్యాగ్స్, అలాంటివి, చెప్పులు, ఇవన్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. సో హోప్ కేఫ్ చెప్పాను కదా, హోప్ కేఫ్ అయితే నాకు యూనిక్ గా అనిపించింది. చాలా చాలా సార్లు అయితే విజిట్ చేస్తాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఒక్కొక్క కేఫ్ ఒక్కొక్క థీమ్ తో డిజైన్ చేస్తారనమాట. సో అన్ని చాలా స్పెషల్ గా యూనిక్ గా ఉంటాయి. సో కేఫ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫ్రెంచ్ కాలనీకి వెళ్తే కొన్ని కేఫ్స్, కోరమండల్ కేఫ్ ఇలాంటివి అయితే అస్సలు ఖాళీ ఉండవు అనమాట. ట్రై చేసాం బట్ ఖాళీ అయితే లేదు. సో కొన్ని కేఫ్స్ అయితే అట్లీస్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫ్రెంచ్ కాలనీలో నైట్ టైం వాక్ అయితే అసలు మిస్ చేయొద్దు. నైట్ టైం వాక్ చాలా బాగుంటుంది, అన్ని మీరు డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఒక్కొక్క హౌసెస్ అసలు ఫ్రెంచ్ థీమ్ తో బాగా బిల్డ్ చేశారనమాట. అండ్ కొన్ని అయితే లోపల వెళ్ళి చూసాక కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇవే కొన్ని కేఫ్స్ గా డిజైన్ చేసి, హోటల్స్ గా అలా డిజైన్ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ కేఫ్స్ లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, లైక్ గార్లిక్ బ్రెడ్, పిజ్జా, ఇలా డిఫరెంట్ గా వాడు యూజ్ చేసిన బ్రెడ్ బేసెస్ అవి చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాండిచ్చేరిలో మనకుల వినాయకర్ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయదు. ఆ టెంపుల్ చాలా యూనిక్ టెంపుల్ అనమాట. సో ఎవరైనా వెహికల్స్ అవి కొనుక్కుంటే ఖచ్చితంగా ఆ టెంపుల్కే వస్తారు. సో ఆ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ పూజలు చేసుకుని స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మా 3rd డే ఐటనరీ ఏంటంటే అరోవిలా విజిట్ చేసాము. సో అరోవిలా ఏంటంటే ఒక స్పిరిచువల్ సెంటర్ అనమాట, మాతృ మందిర్. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అరోవిల్లా చెట్లు అవి అయితే లోపలైతే చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది కూడా ట్రై చేయండి. అరోవిలా విజిట్ చేశాక మేము ఆ రోజు అయితే చునాబర్ బోట్ హౌస్ కి కూడా వెళ్ళాము. సో చూసారు కదా, అరోవిలా మధ్యలో గోల్డెన్ అలా ఉండి, నెక్స్ట్ చుట్టూరు ఇలాగ గ్రీనరీ అది చాలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా ఇంకా మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చుట్టూరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పనులు అయితే అవుతున్నాయి. బట్ అది చాలా చాలా ఎక్కువ స్పేస్ అండ్ కొంచెం ఎక్కువ నడాలి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం ఈ మాతృ మందిర్ ఇవన్నీ. సో ఈ ప్లేస్ లో ఇలా కొంచెం ముందు అలా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. సో జునాబర్ బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ టికెట్ ఉంటుంది. అండ్ ఒక బోట్ కి ఎంతమంది పడతారో అంతమంది వరకు పంపిస్తూ ఉంటారు. సో ఇలా చూసారు కదా, 2 స్టోర్స్ అలాగా బోట్స్ అవి ఉంటాయి. సో ఇది కూడా సేఫ్ గానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనమైతే ప్యారడైజ్ బీచ్కి తీసుకొని వెళ్తారు. సో అక్కడ ప్యారడైజ్ బీచ్లో ఏంటంటే మనకి యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట, కొన్ని యాక్టివిటీస్. సో చునాబర్ బోట్ హౌస్లో ఇలా కింద కూర్చొని పై స్టోర్ కూడా వెళ్ళి చూడొచ్చు. సో చూసారు కదా, చాలా బాగుంటుంది అనమాట మొత్తం వ్యూ అంతా. సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే క్యామిల్ రైడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇలా కార్ రైడ్స్ అవి ఉంటాయి కదా, అలాంటి చిన్న రైడ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది కూడా ట్రై చేయండి. సో పాండిచ్చేరిలో ఫుడ్కి అయితే పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ తెలుగు ఫుడ్ కావాలంటే A2 B2 కూడా ట్రై చేయొచ్చు. ఒక డిఫరెంట్గా లైక్ వెస్ట్రన్ స్టైల్ ట్రై చేయాలనుకుంటే కూడా మీకు కేఫ్స్ అయితే ఉంటాయి. సో చెప్పాను కదా, ఇలా ప్యారడైజ్ బీచ్లో అయితే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఇలా క్యామిల్వి, నెక్స్ట్ కార్ రైడ్ అవన్నీ ఉంటాయి. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా నీట్గా అయితే ఉంటుంది బీచ్ కూడా. సో ఈ బీచ్ కూడా యాక్టివిటీస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో విజిట్ చేయండి, ఈ బీచ్ కూడా బాగుంటుంది. సో
వచ్చేసి పారడైజ్ బీచ్ వచ్చేసరికి ఒక ప్రైవేట్ బీచ్ అనమాట. సో మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు ఎలా అయితే ఉంటుంది. బట్ లాస్ట్ బోట్ వేరే మెయిన్ ల్యాండ్ నుంచి వస్తాం కదా, చినంబర్ బోట్ హౌస్, ఆ మెయిన్ ల్యాండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ బోట్ 5:30కి అనమాట. సో రిటర్న్ అయిపోవాలనుకున్న వాళ్ళు 5:30కే రిటర్న్ అయిపోవాలి. సో ఇలా చిన్న చిన్న హౌసెస్ లాగా అయితే ఈ బీచ్ లో ఉంటాయి. సో కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో ఈ బీచ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరైతే కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చెప్పాను కదా, చిన్న చిన్న ఇలా హౌసెస్ లా ఉంటే ఇలా కూర్చొని కాస్త రిలాక్స్ అయ్యి బీచ్ అంతా వ్యూ చూడొచ్చు. సో ఇదండి నా పాండిచ్చేరి ఐటినరీ అయితే. సో 3 days ఐటినరీ మొత్తం డిస్క్రిప్షన్ లో మొత్తం క్లియర్ గా పెడతాను. అండ్ హోప్ కేఫ్ కూడా లింక్ షేర్ చేస్తాను. అండ్ షాపింగ్ బజార్ అన్ని లింక్స్ అయితే పెడతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో